ఒక సమయం ఉంటుందంట. ఈ టైంలో ఇది చాలా ముఖ్యమైన టైం అన్నమాట. అంటే నేనేమంటానంటే ఈ విశ్రాంతి కాలములు అనేవి వాగ్దానము పొందుకున్న కాలములు, అవునా. అన్నిటికీ కుదురుబాటు కాలములు ఏంటంటే వాగ్దానములు సంపూర్ణముగా అనుభవించి రుచి చూచుచు ఆనందించుచున్న కాలములు అన్నమాట. హల్లెలూయ. ఇవి అన్నిటికీ కుదురుబాటు కాలములు. సో ఈ రెండాటికి మధ్యలో కొంచెము టైం ఉంటుంది. దీన్ని ఏమంటారంటే డిలే. దీన్ని ఏమంటారు? డిలే. దీన్ని ఏమంటారంటే ఆలస్యము అంటారు. గాడ్ ఈస్ టర్నింగ్ యువర్ టెంప్టేషన్ ఇంటూ రెసిస్టెన్స్. హల్లెలూయా. ఈ సమయంలో నీకు ఉండే శోధన, టెంప్టేషన్కి నువ్వు పడిపోతున్నావా? దేవుడు ఈ ఆలస్యమైన సమయంలో ఆ టెంప్టేషన్ ఎలా మార్చిపోతున్నాడో తెలుసా? రెసిస్టెన్స్గా మార్చిపోతున్నాడు. హల్లెలూయా. ఈ ఆలస్యమైన సమయంలో నీతో పని చేయకపోతే నువ్వు పడిపోతావు. ఈ ఆలస్యమైన సమయంలో నీతో పని చేశాడు కాబట్టి నీవు పడవు. ఎంతమంది దీన్ని అర్థం చేసుకున్నారు? ఈ టర్న్స్ యువర్ టెంప్టేషన్ ఇంటూ రెసిస్టెన్స్ అంటే ఏంటి? నీవు శోధనలో పడిపోకుండా శోధించిన పడిపోని స్థిరమైన రాయిగా చేస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు పడిపోతున్నావేమో, నువ్వు పడిపోయినందుకు దేవుడు తిరస్కరిస్తున్నాడా? నో. ఓన్లీ డిలే ఈజ్ నెవర్ డెనయల్. డిలే ఈజ్ నెవర్ డెనయల్. ఒకసారి మెసేజ్ ఈ వర్డ్ చెప్పానా లేదా? ఇది ఐ సెడ్ దిస్. ఒక్కసారి వాక్యంలో లేకపోయినా హోలీ స్పిరిట్ టీచర్స్ సంథింగ్స్, అవునా కదా? హోలీ స్పిరిట్ టీచర్స్ సంథింగ్స్. ఎ డిలే ఈజ్ నెవర్ డెనయల్. పక్కన చెప్పండి, నీ భయాలు కూడా లిమిటెడ్ సరిహద్దుల్లోనే వస్తాయని చెప్పండి. నీ భయాలు, ఎస్, యువర్ ఫియర్స్ ఆల్సో కమ్ విత్ బౌండరీస్. ఇంతవరకే. యూ కెనాట్ డై, అవునా? తర్వాత రెస్టరేషన్, అవునా? తర్వాత యోబుకి మొత్తం కలిగింది వచ్చిందా? రెండంతలు వచ్చిందా? అందుకనే దాన్ని రెస్టరేషన్ అంటారు. ఏమంటారు? రెస్టిట్యూషన్ అంటారు. హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ మీ నౌ? ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది ఎందుకు ఆలస్యం జరుగుతుందో? అర్థమైందా? ఇప్పుడు ఆలస్యం జరగడం వల్ల మంచిదా? ఆలస్యం జరగకపోవడం వల్ల మంచిదా? జరగడం వల్ల. జరిగితే కొంపలు వండుకుంటాయి సౌలులాగా. ఇట్స్ గుడ్ దట్ గాడ్ ఈస్ టేకింగ్ హిస్ టైమ్ టు ఎక్స్పోజ్ యూ టు యువర్ ఫియర్స్ అండ్ అప్రూవ్ ఇట్. అది మంచిది. దేవుడు నీ భయాల్ని, అవునా, బయటికి తీసుకొచ్చి ఆ భయాలను నీకు చూపించి అవి నేనేమీ చేయలేవని నీకు ట్రైనింగ్ ఇచ్చి నిన్ను విశ్వాసిగా చేసి బహుస్థిరమైన పునాదిరాయిగా చేయబోతున్నాడు. హల్లెలూయా.